మంచిర్యాల జిల్లా కాశీపేటలో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యానికి తెగబడ్డారు. జంగిలి ముత్తయ్య అనే రైతు 47 బస్తాల వడ్లను అమ్మితే 43 బస్తాలకే బీఆర్ఎస్ నేతలు డబ్బులు చెల్లించారు. ఇలా తక్కువ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన రైతును బీఆర్ఎస్ నేతలు భయపెట్టారు. తనపై జరిగిన దౌర్జన్యాన్ని కాశీపేటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావుకి బాధితుడు ముత్తయ్య ఫిర్యాదు చేశాడు. ఇది గమనించిన బీఆర్ఎస్ నేతలు తమపైనే ఫిర్యాదు చేస్తావా అని జంగిలి ముత్తయ్యపై దాడి చేశారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, స్పృహ తప్పి పడిపోయిన బాధితుడిని చూస్తూ వెళ్లారని బాధితుడి భార్య ఆవేదన చెందింది. తన భర్తపై దాడి చేసి బీఆర్ఎస్ నేతలను శిక్షించాలని బాధితుని భార్య డిమాండ్ చేసింది. తన భర్తకు ఏం జరిగినా బాధ్యత బీఆర్ఎస్ నాయకులదేనని స్పష్టం చేసింది. ఇక్కడన్నా తగిలితే మందు పెట్టారు. 47 బస్తాలు అయితే 4 బస్తాలు కట్ చేసిండు. 40 బస్తాలకు పైసలు వచ్చినాయి. 4 బస్తాలు ఎందుకు కట్ అయినాయి, 42 బస్తాలకే పైసలు కొట్టినాయి అని అడగటానికి పోయినాం. అడగటానికి పోతే ఇలా ఇద్దరు వచ్చిండు, ఇంటింటి ప్రచారం చెప్తాడు. చేయంగా సార్ చెప్పుకుంటామని పోతే సార్కి ఎందుకు చెప్తున్నావు రానని అన్నాడు. లావట్టి ఎత్తేసి కొట్టిండు, గబగబ గుద్దిండు, లావట్టి ఎత్తేసి సిమెంట్ కొట్టిండు. సోయి తప్ప అక్కడనే పడ్డాడు. సోయి తప్పి పడ్డా కానీ ఇదిరావు ఆగి ఆ ప్రచారాన్ని ఆపి గొడవ ఎందుకు అవుతుంది, మనిషి సోయి తప్పి ఎందుకు వేయండి అని కూడా పట్టించుకోలే, చూడలే. దాటేసిపోయి మనిషిని దాటేసిపోయి ఇంకో ఇల్లుకు ప్రచారానికి వేయండి. నా భర్తకు న్యాయం జరగాలి. నా భర్త ఏమన్నా అయితే వాళ్ళ బాధ్యతనే. నా అడ్ల బస్తాలు 47 బస్తాలకు నాకు రూపాయి పోకుండా నా పైసలు నాకు చేరాలి, చేతికి రావాలి. నాకేం టీఆర్ఎస్ వార్డు నెంబరు ఇట్లా ఈ పని చేసిండు. కళ్ళాలు కూడా మెయింటైన్ చేస్తాడు ఆయనని అడుగు.